హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మొబైల్లో యాడ్స్ని ఎలా బ్లాక్ చేయాలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ మీరు మీ మొబైల్లోని సెట్టింగ్స్ అయితే మీరు ఓపెన్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ గూగుల్ అకౌంట్ అయితే మీరు ఓపెన్ అయితే చేయండి. సో ఆ తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో సైట్ సెట్టింగ్స్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, అందులో యాడ్స్ అని ఉంటుంది. సో మీరు దాన్ని ఎనేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది మాత్రమే సరిపోదు. ఆ తర్వాత మీరు నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళి సైట్ సెట్టింగ్స్లో పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అలౌడ్ అని ఉంటుంది. సో దానిపై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత అక్కడ కూడా పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్పై మీరు ఎనేబుల్ అయితే చేయండి. సో అంటే ఆఫ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఇదంతా చేసిన తర్వాత మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో సో మీ ప్రొఫైల్పై మీరు క్లిక్ చేయండి. సో మీ గూగుల్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో డేటా అండ్ ప్రైవసీ దగ్గర మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చుంటారు. సో ఫ్రెండ్స్, అందులో మీరు కింద స్క్రోల్ చేసిన తర్వాత కంట్రోల్ ద ఇన్ఫో యూజ్డ్ ఫర్ యాడ్స్ అని ఉంది కదా. సో దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత కస్టమైజ్డ్ యాడ్స్ అని ఉంది కదా. సో దాని కింద మీరు ఇక్కడ చూసినట్లయితే టర్న్ ఆఫ్ పర్సనలైజ్డ్ యాడ్స్ పై మీరు క్లిక్ చేసి టర్న్ ఆఫ్ అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మీ మొబైల్లో వచ్చే అన్వాంటెడ్ యాడ్స్ అలాగే పాపప్స్ అన్నీ కూడా క్లియర్ అయితే అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.